వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. లాస్ట్ పార్ట్ లో తెలిసింది కదా, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అని తను పెట్టిన ఫోటో వల్ల. సో అది అక్కడ తెలియగానే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళ అమ్మ అయితే అక్కడ పడిపోయింది, వాళ్ళ నాన్న అయితే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ లాగా అయిపోయింది. మళ్ళీ కుదుటపడి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే అతను ఇంకోలాగా చెప్పాడు, ఏమన్నా చేసుకోండి మీ ఇష్టం అని. ఇంకే ఇంకేం చేయాలి. అమ్మ లేచింది, వెళ్ళింది. చిన్న కూతురు అక్కడ, పెద్దది లేదు, తప్పు చేసింది కనిపించట్లేదు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? అక్కడే పక్కనే నించుని షాక్ అయి చూస్తున్న చిన్నదాన్ని పట్టుకొని కొట్టింది. ఏ పట్మని కొట్టేసి అందరి ముందే, నువ్వు దాంతోనే ఉంటావు కదా, అది నీకు చెప్పే ఉంటది కదా, మీ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు కదా, నీకేమన్నా చెప్పిందా? చెప్తే నువ్వు నాకు అప్పటి నుంచి నా పక్కనే తిరుగుతున్నావు, నాతోనే ఉంటున్నావు, అమ్మ అది ఇక్కడ పోయింది, ఇది అది అని నాకేం చెప్పవా? అప్పటి నుంచి నాకేం తెలియదు అని అంటున్నావు, కానీ నీకు నిజంగా ఏం తెలియదు అని ఆ చిన్నదాన్ని పట్టుకొని కొట్టింది. అది అక్కడే ఏడుస్తూ, నాకేం తెలుసు, నాకేం చెప్పింది, నాకేం తెలియదు అని అక్కడ. అందరూ ఏంటి ఆమెను ఎందుకు కొడుతున్నావు అంటే, ఇప్పుడు ఎక్కడ పోయింది, నా కొంప ముంచింది, ఎక్కడికి వెళ్ళింది, వాడు మంచోడు కాదంట, తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేస్తేలా, వాడు బ్రోకర్ లాగా ఎక్కడన్నా పిచ్చి దగ్గర ప్లేసులలో పెట్టేస్తేలా, నా కూతురు జీవితం ఏంటి, వాడు మంచోడు కాదంట, వేరే వాళ్ళ జీవితంతో కూడా నాశనం చేశాడంటే ఇప్పుడు నా కూతురుని ఏం చేస్తాడు, ఇవన్నీ ఇంకా ఎలా ఉంటుంది. ఇంకా షాక్ తిన్న తర్వాత పేరెంట్స్ ఇంకా వాళ్ళకి ఎలా ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే చాలా వెళ్ళిపోతాయి. ఇంకా ఆ టైంలో ఏడుస్తూ ఇంకా అక్కడి నుంచి మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇవి అమ్మ ఉన్న నాన్న ఏం ఏడుస్తున్నారంటే పోలీసుల దగ్గర, మీ అమ్మాయి తెలిసి వెళ్ళింది, పెళ్లి చేసుకుంది, మేజర్ మేమేం చేయలేము ఇంక ఇప్పుడు అని వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళకి కూడా ఏముందంటే, అబ్బాయి ఫాదర్ ఇలా అనే వరకు ఒక అమ్మాయిని అలా ఎలా వదిలేస్తారు? వాళ్ళకు కూడా వాళ్ళు ఇక ఆలోచించుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఈ లోపు వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు కనిపెట్టండి, నా కూతుర్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేస్తే ఎలా, దేశం దాటిస్తే ఎలా, ఊరు దాటిస్తే ఎలా, తర్వాత దొరకపోతే ఎలా, తర్వాత ఎప్పటికో వచ్చి నాకు ఇలా అయిపోయిందని ఏడిస్తే మేము ఏం చేసుకోవాలి అని వాళ్ళు ఇంకా ఏడుపులు ఇంకా చాలా వస్తాయి కదా. ఒక అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటేనే పెద్ద షాక్. అది కూడా చేసుకున్నవాడు సరిగ్గా లేడు అంటే, మంచోడు కాదు, గంజాయి అంటున్నారంటే ఇంకా అదొక పెద్ద ఇది. ఈ లోపు పోలీసులు ఏంటంటే, వాళ్ళు వెళ్ళి గంజాయి అన్నాడు వాళ్ళ నాన్నని, వాళ్ళు ఏమైనా కేసులు ఉన్నాయని ఆ అబ్బాయి పేరు మించి అన్ని సెర్చ్ చేస్తే వాళ్ళకి ఏం తెలిసిందంటే, అవును ఒకసారి ఇప్పుడు ఏదో మన డ్రగ్స్ వీల్ ఏమంటారు యూజ్ చేసేదాని కింద అండ్ అమ్మేదాని కింద కూడా ఆ కేటగిరీలో ఇతని నేమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. 21 days ఏమో అప్పుడు మైనర్ ఉండే అంట, అప్పుడు జరిగినప్పుడు 21 days ఏమో రిమైండ్ లో ఉంచి తర్వాత సంభవం ఎలాగో బెయిల్ వచ్చిందా ఇంకేదో జరిగి ఆ అబ్బాయి బయటకు వచ్చాడని తెలిసింది. ఇంకా చూడు, ఇంకా వీళ్ళు ఇంకా ఏడుపు స్టార్ట్ అయితే, నా బిడ్డకి ఏదో పెట్టాడు, ఏ డ్రగ్స్ పెట్టి ఏదో చేసి నా బిడ్డను వాడి వశంలో పెట్టుకున్నాడు, లేకపోతే అలాంటిది కాదు, మా కుటుంబం అలాంటిది కాదు, ఇప్పుడు ఏంటిది ఇది, ఏదైనా చేయండి, కాపాడండి. ఈ టైం లో కాల్ చేస్తూనే ఉన్నారు, ఆ అమ్మాయికి కాల్ చేస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయి కాల్ పిక్ చేయట్లేదు అసలు, సైలెంట్ లో పెట్టేసుకుంది. తర్వాత చాలా సేపటికి చేయగా చిన్నవతో చేయించుతున్నారు. చేయగా ఫోన్ పిక్ చేసింది. అక్క ఫోన్ పిక్ చేసింది అనగానే, సరే మెల్లిగా మాట్లాడండి, పోలీసులు ఈ అమ్మాయి చేత మాట్లాడిచ్చారు. ఎక్కడున్నావు, ఇంటికి రా, మేము ఏదో చూసాం, పెళ్ళేంటి, ఏం జరిగింది అని ఈ అమ్మాయి చేత అడిగిచ్చారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంట, చేసుకున్నా, నేను ఈయనతో కలిసి నేను వైజాగ్కి వెళ్ళిపోతున్నా అని ఒకసారి చెప్పి పెట్టేసింది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ కాల్ చేయగా తీసి, నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాను, వేరే ఒరిస్సా ఏదో ప్లేస్కి వెళ్ళిపోతున్నానని చెప్పింది. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అంటే, మేము ఆల్రెడీ సగం దూరంలోనే ఉన్నాం, నేను మధ్యాహ్నం 12 పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు వెళ్ళిపోతున్నా. వద్దు, నువ్వు వచ్చే మంచోడు కాదంట అంటే, ఎక్కడ ఫోన్ కట్ చేసి సైలెంట్ లో. ఇంకంతే, ఆమె ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సైలెంట్ లో పెట్టేసింది. ఈ లోపు ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళది పోలీస్ స్టేషన్ కూడా జరుగుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఇళ్లలో ఉన్న రిలేటివ్స్ కి ఫోన్లు వెళ్తాయి. వాళ్ళు పిల్లని తీసుకెళ్లి అమ్మేస్తాడు, ఏదో చేస్తాడు, బాడీ పార్ట్స్ అమ్మేస్తాడు, లేదా బ్రోతల్ హౌస్ లో పెట్టేస్తాడు, పిల్ల జీవితం పాడైంది, బంగారం లాంటి పిల్ల, చిలక లాంటి పిల్ల, ఇదైంది. ఓ
తెగ అది ఎలా అయిపోయిందంటే అందరు ప్యానిక్ లో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని ఎవరికి తెలియలేదు. అప్పుడు పోలీసులు ఏంటంటే ఇంకా వీళ్ళకి చెప్పారు, ఏదో ఒకటైతే స్టార్ట్ చేద్దాం, మీరు ఈ గోలలన్నీ ఆపండి అని. కొంచెం అక్కడికి ఏంటంటే వెళ్ళటం ముగ్గురు నలుగురే వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి, కానీ ఈ పెళ్లి ప్రాసెస్ ఇవన్నీ తెలిసే వరకు ఆ వీళ్ళ మేనత్తలు వాళ్ళ కొడుకు కూడా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళక్కడ అరుపు, మా తమ్ముడిని ఇది చేసుకున్నది దీని ఇద్దరు కూతుర్లు ముగ్గురు ఆడోళ్ళు కలిసి నా తమ్ముడికి నరకం చూపిస్తున్నారు, ఎంత స్ట్రెస్ చేస్తున్నారు, వాడు తాగుతున్నారు అంటున్నారు. ఇగో వీళ్ళు పెట్టే బాధలు భరించలేకే, ఈ తిరుగుబోతేశాలు చూడలేకే నా తమ్ముడు తాగుతున్నాడు అని వాళ్ళ గోల వాళ్ళ అరుపులు. పోలీసులు అందరిని తిట్టి కాసేపు బయట కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళకి ఇలా కాదు, వాళ్ళ నాన్న కూడా చేతులు ఎత్తేసాడు కదా, ఇప్పుడు ఆమె నేను వైజాగ్ అంది, ఒరిస్సా అంది, మాకెందుకు అనిపిస్తుంది మనల్ని మిస్లీడ్ చేయడానికి ఆ అమ్మాయి చేతి ఇవన్నీ చెప్పిస్తున్నట్టున్నారు, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నారు, వాళ్ళని బయటకు తీసుకురావాలి. అమ్మాయిని వీళ్ళు ఏంటంటే పేరెంట్స్ కూడా ఏడుస్తున్నారు, రాత్రి అయింది, మాకు మాకు మా అమ్మాయి లైఫ్ ఏమైపోతుంది భయం వేస్తుంది, ఈ రాత్రి గడవద్దు, ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళ నాన్న మాటల్ని బట్టి ఆయనకు కూడా ఇంటికి తీసుకొచ్చుకునేలాగా లేడు, మాకైతే సంబంధమే లేదు, ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏం జరుగుతుందో తెలియదు, మేము ఈ రాత్రి ఆమెను ఒంటరిగా ఉంచదలుచుకోలే అతనితో అంటే పోలీస్ స్టేషన్ కి తెప్పియాలి. ఎలా? అప్పుడు పోలీసులు ఇంకా వీళ్ళంతా మాట్లాడుకొని ఓకే అతని మీద అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసు పెడతాము, కిడ్నాప్ కేసు అండ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అలా కేసు పెట్టేసి మనం మొత్తం సెర్చ్ చేపిద్దాం, అందరికి అవుట్ కట్స్ అంతా చెప్పేసేయండి అన్ని సైడ్లు అనేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఇదే దాని విషయాన్ని ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కి కూడా తెలిసేలాగా చేశారనమాట. ఆ అబ్బాయి ఫాదర్ ఏంటంటే అతను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా వేరే ఒక పోలీస్ త్రూ వీళ్ళతో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. అలా ఎలా ఎవరు వదిలిపెట్టరు కదా, నాకు ఏం సంబంధం లేదన్నా ఓకే అక్కడ ఏం జరుగుతోంది నా కొడుకు పైన అని ఒక ఉంటుంది కదా ఏదో తెలుసుకోవాలని ఈగర్నెస్, అతను తెలుసుకుంటున్నాడు. సో అలాగే చెప్పి పెట్టారనమాట, ఏ పోలీసు తెలుసుకుంటున్నాడో అతను కూడా చెప్పాడు, ఇలా మేము కిడ్నాప్ కేసు పెడుతున్నాం, అరెస్ట్ చేపిస్తాం, అమ్మాయిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎందుకంటే వేరే ప్రీవియస్ కేసెస్ లేకపోతే ఓకే వాళ్ళు లవ్ మ్యారేజ్ వాళ్ళు వెళ్ళిపోయారు వదిలేసేవాళ్ళం మేజర్స్ అని, బట్ ఇది ఒకటి ఉంది కాబట్టి ఇంకా వదిలే ప్రసక్తి లేదు, ఆ అమ్మాయికి రేపు ఏమైనా జరిగితే మళ్ళీ మేము ఆన్సరబుల్ ఉండాలి, కోర్టు గీటుకి వెళ్తే పేరెంట్స్ అని వీళ్ళు పోలీసులు చెప్పారనమాట. అది ఫాదర్ వరకు తెలిసింది. మరి ఫాదర్ ఇన్ఫార్మ్ చేశాడా ఎలాగ చేశాడో తెలియదు కానీ ఏదో జరిగింది. మొత్తానికైతే ఆల్ ఆఫ్ ది సడన్ పోలీస్ స్టేషన్ కు ఒక కాల్ వచ్చింది ఈ అమ్మాయి నుంచి. వచ్చేసి ఈ అమ్మాయి చేత ఏం చెప్పించారంటే, నేను నా పేరెంట్స్ పైన కేసు పెడుతున్నాను, నేను మేజర్ని, నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్న వల్ల నాకు నా భర్తకి ఇవాళే మాకు పెళ్ళయింది, నాకు నా భర్తకి మా అమ్మ నాన్న నుంచి ప్రాణహాని ఉందని ఆ అమ్మాయి చేత కేసు పెట్టించారు. ఇదొకటి ఇలాంటిది నేను ఇంకో 2-3 కూడా చూశాను. అమ్మాయి పారిపోయి పెళ్లి చేసుకుంటుంది, పేరెంట్స్ వెళ్ళి ఏంటిది ఇది అని అడిగే లోపు వాళ్ళు నోరు మూయించడానికి ఆ అమ్మాయి చేత ప్రాణహాని అని పెట్టిస్తారు. ఇక్కడ ఏంటంటే అబ్బాయి ఫాదర్ ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు, ఆ అబ్బాయి కూడా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు, వీళ్ళ వేలుతో వీళ్ళకన్నే పొడిపించేలాగా ఆ అమ్మాయి చేత కేసు పెట్టించేస్తే ఫస్ట్ ఓకే నువ్వు రామ్మ ఇక్కడికి వచ్చినాక చూద్దామని పిలిచారు వాళ్ళని, వస్తేనే పెడతాము అని పెట్టగలుగుతాము రాసుకుంటాం కేసు అని. ఆ అమ్మాయి వచ్చింది ఆ అబ్బాయితో, వీళ్ళందరూ వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళబోతే మాట్లాడనివ్వలేదు, దగ్గరికి వెళ్ళనివ్వలేదు, ఆగండి కొంచెం ఆగండి అని వీళ్ళంతా ఇది చేస్తున్నారు. ఇదంతా అంటే ఈ అమ్మాయి సైడ్ పార్ట్ కూడా తెలుసుకునే ఇదిలోగా వీళ్ళున్నారు పోలీసులు, పేరెంట్స్ కూడా అక్కడ ఉన్నారు, ఇంకో కొంతమంది జమ అయ్యారు, 7-8 మంది రిలేటివ్స్ కూడా అక్కడికి వెళ్ళారు. ఈ స్టోరీ ఇక్కడ ఉంది. ఈ లోపు ఇంకేమైందంటే ఈ అమ్మాయి వాళ్ళ చిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన వీళ్ళ కాలేజ్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పక్కనే ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయికి సీనియర్. ఆ అమ్మాయిని అడిగారనమాట, మీరంతా ఒకటే కాలేజ్ కదా, మీరంతా ఎప్పుడు మీకు ఆ అబ్బాయి తెలుసా, పలానా అబ్బాయి మీ కాలేజేనా, ఏంటిది స్టోరీ, మీకేమన్నా తెలుసా అతని గురించి అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ అమ్మాయి స్టోరీ ఏంటిదంటే ఆ అమ్మాయికి ఇంకొక స్టోరీ ఉంది ఆ అమ్మాయిది, అది చెప్తే అది ఇంకొక పెద్ద ఎపిసోడే అయిపోతుంది. సో అది ఎప్పుడైనా అది కూడా తెలుసుకోవాల్సిన విషయమే, ఆ తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు తెలిసింది వాడు పరమ రోగ్, వాడు ఒక దరిద్రుడు, నేను ముందే వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతుందని ఈ అమ్మాయికి నేను హింట్ ఇచ్చాను,
వాడు మంచోడు కాదు, వాడికి చాలా మంది అమ్మాయిలతో అఫేర్ ఉంది, తిరుగుతాడు వాడు, నువ్వు అతనితో ఏం పెట్టుకుంటున్నావు, నువ్వు కంప్లీట్ డిఫరెంట్, నీ ఫ్యామిలీ డిఫరెంట్, వాడు డిఫరెంట్, వాడి పేరెంట్స్ నే లెక్క చేయడు, నువ్వు అతనితో మాట్లాడకని చాలా ఇనిషియల్ లోనే, ఎప్పుడు స్టార్టింగ్ లోనే ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది కదా బర్త్డే పార్టీకి తీసుకెళ్తే, అప్పుడంతా రచ్చ రచ్చ అయిపోయి అందరికి తెలిసింది కదా, ఆ టైంలోనే చెప్పింది. చెప్తే ఈ పిల్ల ఏం చేసింది, ఆ అమ్మాయి చెప్పిన దానికి అవునా, ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉంటానో లేదంటే ఒక ఐ వేసి ఉంచి కనుక్కుంటానో ఏదో చెయ్యొచ్చు కదా. ఈ మెంటల్ మొహం వెళ్ళి స్ట్రైట్ అవే వాడికి చెప్పింది, పలానా అమ్మాయి ఇగో నీ గురించి ఇలా చెప్పింది, నువ్వు మంచోడివి కాదు. ఆ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ అబ్బాయి నైట్ టైంలో, నైట్ 2 o'clock 3 o'clock టైం అప్పుడు, అంటే అర్లీ మార్నింగ్స్ టైం అప్పుడు బైక్ రేసుల్లో పార్టిసిపేట్ చేస్తాడు. అంటే గంటకి 120, గంటకి 200, 250 అలాంటి స్పీడ్ లో వెళ్ళి బెట్టింగ్ లాగనమాట. అలాంటి దరిద్రాలు కూడా ఉన్నాయి ఈ అబ్బాయి దగ్గర. అయితే అది కూడా చెప్పింది ఆ అమ్మాయి. అయితే ఈ అమ్మాయి వెళ్ళి వీడికి ఇగో ఇవన్నీ చెప్పింది, నీ మీద నువ్వు మంచోడు కాదంటుంది ఆ అమ్మాయి అని చెప్తే, వాడేం చేశాడు, అవునా నేను మంచోన్నో కాదో నేనే నిరూపించుకుంటాను, నువ్వు నీకు ఇప్పుడు నేనేం సంజేషి ఇవ్వను అని చెప్పి ఆ ఆ అమ్మాయికి కూడా, అంటే ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి లవర్ వీడికి ఫ్రెండ్ అన్నమాట. వాడి దగ్గరికి వెళ్ళి, నీ పిల్ల ఆమెకి ఇవన్నీ చెప్పింది, మీ ఇద్దరికి ఏం ఫైటింగ్లు అయితలేవా, గొడవలు అయితలేవా, నా విషయాలలో ఇట్లా జోక్యం చేసుకుంటది ఆ అమ్మాయి వచ్చేసి, ఈవెన్ నాతో ఎందుకు చెడగొడుతోంది అని చెప్పేసి ఏదేదో మాట్లాడి వాని చేత మీ ఇద్దరికి ఏం గొడవలే లేవా అది ఇదని ఆ అమ్మాయి వీడిని నిలదీసి ఆ అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడితే, ఒరే నేను ఎప్పుడో ఒకసారి మాటల్లో చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఇది మళ్ళీ ఆ పిల్ల దగ్గర చెప్తుందని నేను అసలే ఆడుకోలేదురా అని ఏదేదో సోదంతా చెప్పాడంట. ఇద్దరు కలిసి మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఇగో నేను వానితో కాల్ చేసి ఇంతసేపు మాట్లాడినా వాడు అంటున్నాడు సారీ సారీ, అదేదో సోది చెప్పింది, అబద్ధం చెప్పింది అని చెప్తున్నాడు, కావాలంటే చూడు అని ఒక ఫేక్ వాన్ చేతనే ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చేతనే, లేదురా నా పిల్లను మంచోడే, నా పిల్లనే కావాలని మిమ్మల్ని చెడగొట్టడానికి కుళ్ళుతోని ఈర్షతోని చేసింది, ఇలాంటివన్నీ చెప్పించింది అనేది ఒక టైపు చేయించుకొని అది తీసుకొచ్చి ఈ అమ్మాయికి ప్రూవ్ చేసి, చూసావా నేను ఎంత మంచోని, ఆమె నీకు అబద్ధం చెప్పిందని చూపించాడు. ఇంకొకటి, ఒకసారి మధ్యలో బయటకు తీసుకెళ్లాడు కదా ఎగ్జామ్ టైం అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కూడా ఎందుకంటే, నేను ఎంత మంచి డీసెంట్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఏంటిది ఇవన్నీ ఇలాంటివి చూపించడానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ టైంలో వాళ్ళ అమ్మ మాట్లాడలేదు కదా. ఎందుకు మాట్లాడలేదంటే, ఆమెకి ఇవన్నీ వాళ్ళని ఎలా చేసి పెట్టారంటే, వాళ్ళ భర్త వాళ్ళ ఇద్దరు కొడుకులు కలిపి ఆమెను ఒక మూగదయ్యం లాగా చేసి పెట్టారు. వీళ్ళు ఏం చేసినా ఆమె వండి పెట్టడానికి, ఇల్లు చూసుకోవడానికి తప్ప ఆమె ఏమి మాట్లాడదన్నమాట. ఇది ఆ టైంలో ఈ పిచ్చిదానికి తెలియలేదు, కానీ అందరికీ తెలుసు ఇవన్నీ ఇన్నర్ విషయాలు. ఇంకొకటి మనకి మధ్యలో తెలియని విషయం ఏంటంటే, ఓసారి ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ని కూడా చూపించాడు ఈ అమ్మాయికి. చూపిస్తే వాళ్ళ ఫాదర్ కూడా, మళ్ళీ వీడు ఒక కొత్తదాన్ని పట్టుకున్నాడు అని వీడికి తెలుసు. బట్ అయినా వాళ్ళ ఫాదర్ వాదించలే. వాళ్ళు ఏంటంటే లోపలేమన్నా అనుకుంటే గొడవలు. ఇప్పుడు ఏదో పిల్ల అదేదో టైం పాస్ లాగా అందరిలాగే గడిచిపోతుందిలే, ఈ పెళ్లి దాకా చేసుకుంటాడా, ఇంకా నాకు పెద్ద కొడుకున్నాడు కదా పెళ్లి చేయడానికి, జస్ట్ టైం పాసే, అయినా పిల్ల కూడా తిరుగుతుంది కదా నాకేంది అన్నట్టు వాళ్ళ ఫాదర్ కూడా ఊరుకున్నాడు. ఫాదర్ ని చూపించి, ఇల్లు చూపించి, అన్ని చూపించే వరకు ఈ పిచ్చి మెంటల్ ఏంటంటే, వీడేదో పెద్ద మంచోడు, అదేవతో ఇది అని ఆ మంచి చెప్పిన పిల్లతో కూడా మాట్లాడడం మానేసింది. సో ఈ సోదంతా ఆ పిల్లొచ్చి వీళ్ళ పెద్దమ్మకి చెప్పింది అనమాట. ఆంటీ ఆంటీ ఇదంతా ఇగో ఇలా ఇలా జరిగింది, నేను ఫస్ట్ నుంచో చెప్తూనే ఉన్నా అంటే, మరి మాకెందుకు చెప్పలేదంటే, నేను డైరెక్ట్ చెప్తేనే ఎన్ని గొడవలు అయ్యాయి, మళ్ళీ మీకు చెప్తే ఇంకెన్ని గొడవలు, ప్లస్ నా స్టోరీ కూడా ఎక్కడ బయట పడిపోతుందో అని నేను చెప్పలేదా అంటే, కానీ వాడు అస్సలు మంచోడు కాదా అంటే, కరెక్ట్ కాదా అమ్మాయికి, ఏదో ఒకటి చేయండి విడగొట్టేయండి, లేకపోతే ఆ అమ్మాయిని ఏదైనా చేసేస్తాడు, కొన్నాళ్ళు వాడుకొని తర్వాత వాడు మోసు తీరిన తర్వాత వదిలేస్తాడని ఈ అమ్మాయి చెప్పింది. వాళ్ళు మళ్ళీ దాన్నే అదే ముక్కని వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి, వాడు ఇలాంటోడట, దీనికి ముందే తెలిసిన ఈ పిచ్చి ముద్దుది, వాడు చెప్పినవన్నీ నమ్మేసింది, వాడు నమ్మించి గొంతు కూసింది, తీసుకొచ్చేయండి పిల్లని ఉంచొద్దు వాడి దగ్గర అని వీళ్ళు చెప్పారు. ఇవన్నీ కలిపి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి ఆమె వచ్చింది కదా, వీళ్ళు ఆ పిల్లని రిక్వెస్ట్ చేశారు,
ఇవన్నీ వద్దు, మనకి వెళ్ళిపోదాము ఇంటికి, ఇవన్నీ వదిలేసి వాడు మంచోడు కాదు, మంచి పెళ్లి చేసుకుందువు, లేకదంటే కొన్నాళ్ళు చదువుకుందువు, ఎంబీఏ చేయాలని ఉంది కదా చేసుకుందువు, ఇవన్నీ వద్దు, ఈ ప్రేమ ఇవన్నీ ఎంత పెద్ద స్టెప్ తీసుకున్నావు అని వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని బుజ్జగిచ్చినట్టు ఎంత మాట్లాడినా పేరెంట్స్ ని దగ్గరికి కూడా రానివ్వలేదు ఆ అమ్మాయి. మేము నిన్ను చంపుతామా, మేము ఏం చేస్తాం, మేము అలాంటి వాళ్ళమా, మన కుటుంబం ఎలాంటిదో నీకు తెలియదమ్మా, మీరు ఇలాంటి కేసులు పెడుతున్నావు అని ఏడ్చినా ఆ అమ్మాయి దగ్గర ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వలేదు. ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి ఆ వాళ్ళ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళిపోతే మాకేం లేదు, నేను నా కొడుకుకి నేను చెప్పుకుంటా నచ్చ చెప్పుకుంటా తీసుకెళ్ళిపోమ్మనండి, మాకేం అభ్యంతరం లేదని వాళ్ళు చెప్పారు. ఆ వీళ్ళు కూడా రమ్మన్నా ఈ అమ్మాయి చేత చేపిస్తున్నట్టు వాళ్ళు ఏం మాట్లాడకుండా వాళ్ళు తప్పవకుండా ఈ అమ్మాయి చేత చేపించాలని వాళ్ళ ప్లాన్. ఈ అమ్మాయికి ఏంటంటే ఎక్కిపోయింది, ఎక్కడికో ఎక్కిపోయింది, ఆ మత్తు ఎక్కిపోయి ఈ అమ్మాయి నేను రానంటే రాను బుజ్జగిస్తున్న వాళ్ళ అమ్మ చేతులు తీసిపడేసి, వాళ్ళ నాన్న బతిలాడుతుంటే వాళ్ళ నాన్న మాట తీసిపడేసి ఈ అమ్మాయి నేను రానంటే రానని ఆమె స్పెట్స్ కూడా తీసి విసిరి కొట్టి గోల అరుపులు ఆ కేకలతో పాటు తేల్చి చెప్పేసింది. తాళి చూపిస్తూ మెడలో పెట్టిన పసుపు కొమ్ము ఉంది కదా అది చూపిస్తూ, ఇంకిప్పటి నుంచి ఈయననే నా భర్త, నేను ఆయనతోనే ఉంటా, నువ్వైతే డాడీని వదిలేస్తావా, మరి నేను ఎందుకు ఈయనను వదిలేస్తా అని అరుపులు. పోలీసులు అందరూ షాక్, ఏంటి ఇంత పిచ్చిదానిలాగా వాగుతుంది, ఏంటమ్మా మీ అమ్మాయి ఇలా ఉన్నప్పుడు మేము ఆ అబ్బాయికి ఏం చెప్పగలుగుతాం, ఇంకా ఆ అబ్బాయి సైలెంట్ గా ఉన్నాడు, వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటాం, మీ అమ్మాయి అరుస్తుంది, ఇంత రాక్షస పిల్ల, ఇద్దరు కరెక్ట్ గానే సరిపోయింది అన్నట్టు వాళ్ళు వాగుతున్నారు. కానీ సైడ్ కి హింట్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు అక్కడ కానిస్టేబుల్, అమ్మాయిని ఇప్పుడే తీసుకెళ్ళిపోండి, ఇంకో 2-3 రోజులైతే ఇంక ఇది నడవదు, పిల్లను వాడికి ఇచ్చేటట్టయితే ఆడి చేతిలో పెట్టేటట్టయితే లేదు, ఎందుకంటే పిల్లగాడి తండ్రి కూడా చెప్తున్నాడు కదా మంచోడు కాదని అని వాళ్ళు చెప్తున్నారు. ఈ అమ్మాయిని రమ్మంటే రాదు. వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడంటే, మీరు మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోండి, అమ్మాయి నువ్వు కూడా వెళ్తే వెళ్ళిపో ఇప్పుడే మీ పేరెంట్స్ తో, మేమేం నిన్ను ఆపము, నువ్వు వెళ్ళిపో, ఇంక ఇవన్నీ కేసులు గీసులు ఈ కిడ్నాప్లు అవన్నీ కూడా ఉండవు, ఎవరికి ఏ సమస్య ఉండదు. ఆ అమ్మాయి మాత్రం తెగిసి చెప్పేసింది, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను నా భర్తతోనే ఉంటా, నాకు అమ్మొద్దు నానొద్దు ఎవడొద్దు, నాకు నా భర్త కావాలని వెళ్ళి ఆ ఇది చేశారు. వాళ్ళ నానే చెప్తున్నాడే ఆ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, ఇంకో వేరే పిల్లలు కూడా ఉన్నారని, నువ్వెందుకు నీ జీవితం ఖరాబ్ చేసుకుంటావు, చెప్పేది విను నాన్న వచ్చి తల్లి ఇంటికి అంటే, ఈ అమ్మాయి అంటుంది వాళ్ళ నాన్న చెడగొట్టాలని చూస్తున్నాడు, మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తున్నాడు, మీరందరూ కూడా విడగొట్టాలని చూస్తున్నారు, అందుకే అబద్ధాలు చెప్తున్నారు, నాకు తెలుసు, ఇవన్నీ ముందే చెప్పేసాను, నేను క్లియర్ గా అన్నీ తెలుసుకునే నేను చేసుకున్నా, మీకు చెప్తే మీరు ఎలాగో ఒప్పుకోరని నేను చేసుకున్నా, మీరు ఒప్పుకునేటట్టయితే నేను ఎందుకు చేసుకుంటాను. వెళ్ళలేదు. అందరు చెప్పి చెప్పి ఆ నైట్ ఎంత క్రూషియల్ గా గడిచిందంటే ఎవరేం చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. పోలీసులు కూడా లేట్ అవుతోంది, ఇప్పటికే 11 దాటిందని అందరిని ఎక్కడి వాళ్ళని అక్కడ పంపించారు. అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని తీసుకొని అతను సపరేట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రి గడిచింది. నెక్స్ట్ డే మళ్ళీ రమ్మన్నారు పోలీసులు, మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ సేమ్ స్టోరీ నడిచింది. సేమ్ స్టోరీ నడిచిన తర్వాత కూడా ఇంకా మీరే తేల్చుకోండి, ఇలా అమ్మాయి ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యలేము, అంత ఆమె చేతిలోనే ఉంది, మీ కర్మ మీ పిల్ల కర్మ అని అందరికి చెప్పి పంపించేశారు. తర్వాత పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుందామని డిసైడ్ అయిపోయి ఒక మళ్ళీ ఆ రోజు కాకుండా నెక్స్ట్ డేకి ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో కలుద్దామన్నారు. అక్కడికి వెళ్ళారు. అన్నాక సరే పిల్లగాడు ఇంత సీరియస్ గా ఉంటే ఇప్పుడు మనం ఏం చేయగలం, సరే ఇంకా మనమే ఒప్పుకొని పెళ్లి చేద్దామని అందరూ ఒక కాంప్రమైజ్ కి ఒక మాట మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే, నేనైతే ముందే చెప్తున్నా, నా కొడుకు అయితే మంచోడు కాదు, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు, మీరైతే నన్ను ఏం అడగొద్దు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, నేను మీ పిల్లని మా ఇంట్లో పెట్టుకొని నా కొడుకుని మీ పిల్లని పోషించాను, నా కొడుకు అయితే పని పాటలేదు, వాడైతే అసలు యాక్చువల్ గా మీ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసింది, మా వాడు డిగ్రీ దాకా కూడా రాలేదు, ఇంటర్ తోనే డిస్కంటిన్యూ, వాడికి ఏం జాబ్ దొరుకుతుందని కూడా నాకు లేదు, ఏదున్నా మీ రిస్క్ పైన ఓన్ రిస్క్ పైన మీ అమ్మాయిని పెట్టండి అని. ఈ అమ్మాయిని అడిగితే ఈ అమ్మాయి చూడు వాళ్ళ నాన్న ఎలా అంటున్నాడంటే, నాకు అవన్నీ సంబంధం లేదు, నేను ఆయనను మార్చుకుంటా, నేను చదువుకున్నా కదా, నేను చూసుకుంటా, నేను పోషిస్తా, నేను పని చేస్తాను, ఈ అమ్మాయి మీదికి వెళ్ళిపోయింది. ఎందరు నచ్చ చెప్పాలన్నా గాయ చేయడం, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా కింద ఏదో 1-2 అయితే కింద పడేసిందంట. చూడండి మీ అమ్మాయి కూడా ఇలాగే ఉంది, ఇంకెవరికి ఏం చెప్పేలాగా లేదు, సరే ఇంకా పెద్దోళ్ళు మనకు తప్పదు కదా, మనమే ఇంక పెళ్లి చేద్దాం, కనీసం అందరి ముందు మన పరువన్న దక్కుతుంది, ఇప్పటికే పరువు పోయింది, మా ఏరియాలో పరువు పోయింది, చుట్టాల్లో పరువు పోయింది, అందరికి తెలిసిపోయింది, ఇలాంటి బ్రతుకే కంటే మేము అంతా ఏదన్నా పోసుకొని చచ్చిపోదామని
ఏడుపులు తుడుపులు ఇంకా లాస్ట్కి ఇక ఇవన్నీ డిస్కషన్స్ తర్వాత వీళ్ళే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆ టైం ఏంటంటే ఆషాఢం, అది ఆషాఢం అప్పుడే స్టార్ట్ అయింది. అయితే ఒక నెల టైం ఉంది, శ్రావణంలో చేద్దాం, ఈ చేసేది ఏదో ఇలా ఆషాఢంలో చేయడం ఏంటి, శ్రావణం వరకు వెయిట్ చేయండి అని ఈ అమ్మాయిని అన్ని చెప్పి కన్విన్స్ చేసి పెళ్లి చేస్తామని చెప్పి ఆ అన్ని చేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయి పర్మిషన్ ఇస్తేనే పుట్టింటికి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తీసుకొని వచ్చారు, 1 మంత్ ఇక్కడ ఉంచుకుంటారు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే మొత్తం ఆ భర్త ఇదిలోనే ఉంది. అంటే ఒకసారి పెళ్ళయ్యాక నేను ఆయన భార్యనయ్యాక నేను ఆయన భార్యనే, ఇంకంతే, మళ్ళీ పుట్టింటికి రావటం మళ్ళీ పెళ్లి చేయడం ఇవన్నీ ఎందుకు అని ఈ అమ్మాయి ఉంది. కానీ ఇక్కడ వీళ్ళెవ్వరికి తెలియనిది ఏంటంటే ఈ అమ్మాయి నెల రోజులు వీళ్ళ ఇంటికి ఎందుకు పంపించారు, అంతలాగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నవాడు ఇంత కామ్గా ఎందుకు ఉంటున్నాడు, అసలు ఏం జరుగుతోంది వెనకాల, ఈ అమ్మాయిని పంపించిన తర్వాత ఏం చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానండి. చాలా లెంతీ అవుతుంది యాక్చువల్లీ, చాలా పెద్దగా ఎవరికి మీరు చూడట్లేరు వినట్లేరు, అందుకనే నేను మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అసలు ఏంటి ఏమైంది, ఈ నెల రోజుల్లో ఏమైంది, అసలు ఇంకా 1-2 రోజుల్లోనే ఏమన్నా జరిగిందా, ఇవన్నీ చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.